హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజురేస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో టమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ఈ రసం వేడి వేడి అన్నంలోకి ఎంతో రుచికరంగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు 3 లేదా 4 పండుబారిన టమాటాలను తీసుకోవాలి. కొద్దిగా చింతపండు, తెల్లవాయలు, కొద్దిగా కొత్తిమీర, అలానే కరివేపాకుని తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కట్ చేసుకున్న టమాటాలు, కొద్దిగా చింతపండు, అలానే తెల్లవాయలను వేసుకొని మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి సరిపడా వాటర్ని వేసి మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇందులోకి చిటికెడు కారం, చిటికెడు పసుపు, 1.5 స్పూన్ రసం పొడి, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. అలానే చిటికెడు బెల్లం, అలానే కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలపాలి. కలిపిన మిశ్రమాన్ని 10 లేదా 15 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసుకోవడం వల్ల పచ్చివాసనపై రసం ఎంతో రుచికరంగా వస్తుంది. ఈ విధంగా బాయిల్ అయిన మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇంకో కడాయి తీసుకుని ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలానే ఇందులోకి ఆవాలు, జీలకర్ర, శనగబాయలు, ఉద్దిపాయలు, కొద్దిగా ఇంగువాని వేసి, అలానే కొత్తిమీర, కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ పోపు బాగా ఫ్రై అయిన తర్వాత వేడి చేసిన రసాన్ని కూడా ఇందులోకి వేసి 5 నిమిషాలు మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుంటే రసం ప్రిపేర్ అయినట్టే. ఎంతో రుచికరమైన రసం ప్రిపేర్ అయ్యింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.